ద డెవిల్ మౌత్ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సర్వైవల్ థ్రిల్లర్ జోన్ లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి 5 ఫ్రెండ్స్ కలిసి థాయిలాండ్ వెకేషన్ కి వెళ్తారు. అడ్వెంచర్ కోసం డెవిల్ కేవ్ అనే డేంజరస్ వాటర్ కేవ్స్ లోకి ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అవుతారు. అయితే కేవ్ లోకి వెళ్ళాక ఎగ్జిట్ అనేది అలల వల్ల బ్లాక్ అయిపోతుంది. ఆ కేవ్ వాటర్ లో ఒక షార్క్ అనేది ఉంటుంది. వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే లిమిటెడ్ ఆక్సిజన్ తో కంప్లీట్ డార్క్నెస్ లో వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, ఫ్రెండ్స్ బాండింగ్, వెకేషన్ మూమెంట్స్ ని కొన్ని పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ తో స్టోరీ స్లోగా ముందుకు తీసుకెళ్లారు. మూవీలో స్టార్టింగ్ 30 మినిట్స్ ఎక్సైట్మెంట్ ఏమీ అనిపించదు. కొన్ని జెల్లీ ఫిష్ అటాక్ సీక్వెన్సెస్ తప్ప పెద్ద థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే ఏమీ ఉండవు. ఇంటర్వెల్ బ్లాక్ లో మాత్రం కేవ్ క్లోజ్ అవడం, షార్క్ ప్రెజెన్స్ అపియర్ అవడం స్టోరీ మీద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి సర్వైవల్ డ్రామా అనేది స్టార్ట్ అవుతుంది. మూవీ అంతా డార్క్ అండర్ వాటర్ కేవ్స్ లో నడుస్తుంది. వాటర్ సౌండ్స్, డార్క్నెస్, హెవీ బ్రీత్ ఇవన్నీ టెన్షన్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సెకండ్ హాఫ్ అనేది. కానీ క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్ అనేవి ఇల్లాజికల్ గా అనిపించాయి. షార్క్ అటాక్ సీక్వెన్స్ అనేవి బాగా డిజైన్ చేశారు. కానీ క్యారెక్టర్స్ మధ్య ఉండే ఎమోషన్ అనేది పర్ఫెక్ట్ గా క్యారీ అవ్వకపోవడం వల్ల సీన్స్ అనేవి అంత వర్కౌట్ అవ్వలేదు. ఇంకా క్లైమాక్స్ లో పెద్ద ట్విస్ట్ ఏమీ లేకుండా సింపుల్ సర్వైవల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేశారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్ గా ఉంది. ఫియర్ అండ్ పానిక్ ఎమోషన్స్ ని బాగా డిస్ప్లే అయితే చేశారు. కానీ వీక్ రైటింగ్ వల్ల క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ కనెక్షన్ అనేది కనిపించదు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. కేవ్ వాటర్ అండ్ అండర్ వాటర్ సీక్వెన్సెస్ ని బాగా డిజైన్ అయితే చేశారు. ఇంకా సౌండ్ డిజైన్ అనేది మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. డైరెక్టర్ పానిక్ అండ్ ఫియర్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసి సర్వైవల్ డ్రామాని బాగానే డిజైన్ అయితే చేశారు. కానీ క్యారెక్టర్స్ మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ని ఇంకొంచెం డెప్త్ గా చూపించి ఉంటే మూవీ కొంచెం హైలైట్ అయ్యేది. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ సర్వైవల్ డ్రామా. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని టెన్షన్ అండ్ థ్రిల్లర్ మూమెంట్స్ తో ఎంగేజింగ్ గా ఉంటుంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.